రైతులతో నెగోషియేట్ చేస్తే అవసరమైనటువంటి ఏ ఏరియాలోనైనా సరే అవసరమైనంత ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం కష్టమైన పని కాదు. దానికి కొంచెం నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ భువనగిరి వైపు మహబూబ్నగర్ వైపు ఎటువైపు అనుకున్న ఒకవేళ సూటబిలిటీని దృష్టిలో పెట్టుకొని మీరు మొట్టమొదటి ఇనిషియేట్ చేసినప్పుడే ఒక పాజిటివ్ దృక్పథంతో మీ నుంచి ఉదాహరణగా 20 ఎకరాల భూమి తీసుకుంటున్నాం, మీ కుటుంబంలో మా పరిశ్రమలో ఖచ్చితంగా వారికి ఉద్యోగం ఇస్తామనేటువంటి హామీ ఏంటి, ఖచ్చితంగా రైతులు ముందుకు వస్తారు. ఉదాహరణ చెప్తున్నాను ఈ మాట. అది ఒక్కటే సరిపోదు. అంటే ప్రజలకి విశ్వాసం కల్పించడం ద్వారా ఈ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వస్తే మాకు మేలు అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు కల్పించి దానికి ప్రభుత్వం బాధ్యత వస్తుంది. ప్రభుత్వం కూడా పాజిటివ్ క్యాంపెయిన్ తీసుకుంటుంది. ఇది ఒక ఆలోచన చెప్తున్నాను, మీ మధ్యలో ఒక ఆలోచన వదులుతున్నాను, మీరు ఆలోచన చేయండి. ఇది సాధ్యమైతే అనుకుంటే మేము రేపు ప్రణాళిక సంఘం తరఫున కూడా ఇది ఒక ప్రతిపాదన పెట్టదలుచుకున్నాం మేము. అందుకే నేను మీ ముందు ఈరోజు ప్రస్తావిస్తున్నాను. అప్పుడు ఏమైతుంది, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఒకసారి అయిపోతే రీలొకేషన్ జరిగేటప్పుడు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూనిట్స్ అన్ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి యూనిట్స్, కొత్త యూనిట్స్, కాంపిటీషన్ లో నిలబడదగినటువంటి యూనిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదొకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు ఉప్పంలోనో లేకుంటే మరో చోటునో మీకుండేటువంటి ఒక యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా మీరు ఒకసారి ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతే మీ ఏరియాను మీరు ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి రిక్వెస్ట్ చేసి కన్వర్షన్ కోసం పర్మిషన్ కోసం పెట్టండి. ఒక ప్రతిపాదన చెప్తున్నాను. దీన్ని రెసిడెన్షియల్ పెడతారా, ఇతరత్ర కమర్షియల్ పెడతారా, పర్మిషన్ తీసుకుంటే ప్రభుత్వం కన్సిడర్ చేస్తే ఆ ల్యాండ్ వాల్యూతో మీరు అవతల తీసుకొని రీలొకేట్ చేసేటువంటి ల్యాండ్ కంటే కూడా ఆ వాల్యూ కంటే కూడా మీకు ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా వేస్ట్ కాదు. కొంచెం నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన నేను వాళ్ళకి ముందు పెడుతున్నాను. ఎందుకంటే మీ సమస్యల పరిష్కారం ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా నా చేతిలో లేదు. సమస్యల పరిష్కారం ముగ్గురు మంత్రుల చేతులు ఉంది. ఇక్కడ ఉన్న మంత్రులు ఒకటి తలసాని శ్రీనివాస యాదవ్ గారు టాక్సేషన్, పవర్ మంత్రి గారు, పరిశ్రమల మంత్రి గారు. రాయితీలు ఇచ్చినా, పన్ను తగ్గించినా, కరెంటు నిరంతరానికి ఇవ్వాల్సి వచ్చినా ఆ శాఖల ద్వారా చేయాల్సిందే. కాబట్టి అంతకు భిన్నంగా ఉండేటువంటి అంశాలనే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. కాబట్టి దూరదృష్టితో చూసినప్పుడు రేపటి తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో మనకు మార్కెటింగ్ దగ్గర ఇక్కడ అవస్థ రాకుండా ఉంటే బహుశా మనం అది అల్టిమేట్ అని నేను భావిస్తున్నా. అదే కనుక జరిగితే పారిశ్రామిక రంగంలో తెలంగాణకు భవిష్యత్తులో ఎదురుండేటువంటి అవకాశమే లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందవలసినటువంటి అనుమతులు కావచ్చు, లైసెన్సెస్ కావచ్చు ఉంటాయి. వాటిని సాధించడం ప్రభుత్వ పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకుంటారు. అందుకని ఈ తరహా ప్రతిపాదనని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇంటరాక్షన్ సెషన్ జరిగేటువంటి టైంకి లేదా ముఖ్యమంత్రి గారిని మంత్రులని కలిసేటువంటి టైంకి మీరు నిర్దిష్టంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ త్వరలో కలుద్దాం. తెలంగాణ భవిష్యత్తులో ఒక భిన్నమైనటువంటి రాష్ట్రం ఇది. అన్ని రాష్ట్రాల్లాగా ఏర్పడినటువంటి సాధారణ రాష్ట్రం కాదు. ప్రజల ఉన్నతమైనటువంటి త్యాగాలు, ఉన్నతమైనటువంటి చైతన్యం ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ ఆలోచించేటువంటి ప్రజలు కూడా మిగతా రాష్ట్రాల్లో ఆలోచించే ప్రజల కంటే 100 మైళ్ళ ముందు వేగంతో ఆలోచిస్తున్నటువంటి సమాజం ఇది, చైతన్యం ఇక్కడ ఉంది. దానికి తగ్గట్టుగానే మనం ప్రణాళిక రచించుకోవాలి, దానికి తగ్గట్టుగానే పరిపాలన అందివ్వాలి. లేకపోతే గ్యాప్ వస్తుంది. గ్యాప్ రావడానికి తెలంగాణ తెచ్చుకోలేదు, మనం గ్యాప్ ఫిల్ చేయడానికి, అడ్వాన్స్ కావడానికి తెచ్చుకున్నాం. ఆ దిశగా అందరం కలిసి అడుగులు వేద్దామని చెప్పి తెలియజేస్తూ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు వచ్చినటువంటి మీ ఫెడరేషన్ కి, అసోసియేషన్ కి, మీ అందరికీ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.